ఏపీ మాజీ సీఎం జగన్ పిటిషన్ నేడు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. రాజధాని భూముల వ్యవహారంలో అవమానించారని 2018లో ప్రత్యేక కోర్టులో నారాయణ అనే వ్యక్తి పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై నేడు విచారణ జరగనుండటంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. జగన్ పిటిషన్ నేడు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. రాజధాని భూముల వ్యవహారంలో అవమానించారని 2018లో ప్రత్యేక కోర్టులో నారాయణ అనే వ్యక్తి పరువు నష్టం దావా వేశారు. పరువు నష్టం కేసులు కొట్టివేయాలంటూ ఏపీ మాజీ సీఎం జగన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై నేడు విచారణ జరగనుండటంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఆశా, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై వేసినటువంటి పిటిషన్ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నారాయణ అనేటువంటి వ్యక్తి 2018లో వేసినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం ఈ రోజు ప్రత్యేక కోర్టులో నారాయణ వేసినటువంటి పరువు నష్టం దావాకు సంబంధించినటువంటి కేసు పైన ఈ రోజు విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే తన నారాయణ వేసినటువంటి పిటిషన్ లో అర్ధరహితంగా ఉంది. ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇలాంటి పిటిషన్లు న్యాయస్థానానికి కూడా సమయం వృధా అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ పిటిషన్ ని కొట్టివేయాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కి సంబంధించి నేడు విచారణ జరగనుంది. న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుంది? మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైన 2018లో దాఖలైనటువంటి పిటిషన్, ఒక సాధారణ వ్యక్తి నారాయణ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో తీర్పు ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి కోరినట్టుగా వేసిన పిటిషన్ ని ఆధారంగా చేసుకుని పిటిషన్ ని న్యాయస్థానం కొట్టేస్తుందా, లేదంటే కనుక పరువు నష్టం దావాకు సంబంధించి పరువు నష్టం కేసులో వేసినటువంటి న్యాయవాదులు వినిపించినటువంటి వాదనలను ఆధారంగా చేసుకుని తీర్పు ఉంటుందా అన్నది కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వీటిపైన ఈ రోజు తీర్పు వెలువరించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయాల్లో కూడా ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.